చూడొచ్చు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కరచాలనం చేశారు. గుంజుపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజుపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబుపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి అదే గ్రామానికి సంబంధించిన బుల్లిబాబు అదే వెంకటేశ్వరరావు చేసినటువంటి హత్య ప్రయత్నం దానికి సంబంధించిన ఎంత దారుణంగా హత్య చేయాలని కుట్ర చేశారో ఒక వాహనంలో ప్రత్యేకంగా కర్రలు తీసుకెళ్ళి ఆ కర్రలతో చావబాదినటువంటి పరిస్థితి చనిపోయాడు అనుకుని అక్కడ వదిలేస్తే స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పి ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి గోపి రామకృష్ణ పైన కూడా పార్టీకి సంబంధించిన నాయకులు దాడులు చేసిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస్తో మాట్లాడే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎక్కడ ఇటువంటివి చేశారు. సో వచ్చి మనం భద్రతా అంశంలో కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వచ్చినప్పుడు ఎటువంటి భద్రత లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇంకో ఫ్రేమ్ కూడా ఉంది వెనకాల వెళ్తుంది అది కూడా తీసుకోండి.